చల్లకెళ్ళి ముంత దాచడం లాంటిదే చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి షరతులని బయటికి చెప్పకపోవడం. ఆయన వెళ్ళింది భారతీయ జనతా పార్టీ నాయకుడైనటువంటి అమిత్ షాని కలవడం. కేంద్ర హోంమంత్రి కలిసేందుకు వెళ్ళుంటే తను ఒక బాధితుడిగా తనకు సెక్యూరిటీ కల్పించమని వెళ్ళి అడగాలి. ఆయన సెక్యూరిటీకి ఏ లోటు లేదు. లేదా ఆయనకి సంబంధించి ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ నోటీసుల ఇష్యూ మీద వెళ్తే ఆ ముక్క చెప్పాలి. ఇన్కమ్ ట్యాక్స్ నోటీసుల్ని ఆపించండి అని అడిగుంటే అవి రెండు కాదనినే కదా చెప్తోంది. పొత్తుల గురించి చంద్రబాబు గారిని పిలిచారు, వాళ్లే బతినలాడుతున్నారు అని రాసుకొచ్చేందుకు రాధాకృష్ణ గారు ప్రయత్నించిన ఆ ధైర్యం చంద్రబాబు చేయట్లేదు, లోకేష్ చేయట్లేదు, అచ్చెన్నాయుడు చేయట్లేదు. అయితే చంద్రబాబు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ని ఈ రోజు వరకు పిలవలేదు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఢిల్లీ పిలుపు కోసం వెయిట్ చేస్తున్నారు. చంద్రబాబుని భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఏమడిగిందో చంద్రబాబు నాయుడు వచ్చి పవన్ కళ్యాణ్కి చెప్పారు. పవన్ కళ్యాణ్ తనేం చెప్పాలనుకుంటున్నారో ప్రిపేర్డ్గా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో పొత్తు మాత్రం ఉండి తీరాల్సిందేనని పవన్ కళ్యాణ్ ఉద్దేశం. పొత్తు కావాలంటే తమ షరతులు ఒప్పుకోవాల్సిందేనన్నటువంటిది భారతీయ జనతా పార్టీ ఉద్దేశం. ఎవరి పంత నెగుతుంది, ఎవరి మాట నెగుతుందో చూడాలి.